వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాసరెడ్డి. హోలీ పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? హోలీ పండుగ వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమయ్యేలాగా తెలియజేస్తాను. నచ్చినట్లయితే మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హోలీ పండుగ అంటే రంగుల పండుగ. వసంతకాలం రాకకు చిహ్నంగా కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. దీని వెనక అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పురాణ కథ కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భక్త ప్రహ్లాదుడు మరియు హిరణ్యక హిరణ్యకశిపుడికి సంబంధించినటువంటి కథ. ఈ పండుగ ఉన్నటువంటి పూర్తి కథ ఏంటి అనేది కూడా తెలియచేస్తాను. పూర్తిగా చూడండి. భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు రాజు ఉండేవారు. అతను తపస్సు చేసి తనకు మనుషుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ పగల కానీ రాత్రి కానీ చావు ఉండకూడదు అని వరం పొందుతాడు. ఆ వరగర్వంతోనే తనను దేవుడుగా పూజించాలని కూడా అందరినీ శాసిస్తాడు. కానీ అతని కొడుకైనటువంటి ప్రహ్లాదుడు మాత్రం మహాశివుని అంటే నారాయణుని నిరంతరం స్మరిస్తూ ఉంటాడు. ఇది నచ్చని హిరణ్యకశిపుడు తన కొడుకును చంపాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాడు. మనం భక్త ప్రహ్లాద్ సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అయితే అన్ని ప్రయత్నాలు కూడా విఫలం అవుతూ ఉంటాయి. సఫలం కావు అంటే ఫలించవు. అన్ని ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఇక అందుకని హోలిక దహనం అంటే హిరణ్యకశిపుడికి హోలిక అనే సోదరి ఉండేది. ఆ ప్రయత్నంలో భాగంగానే అంటే ప్రహ్లాదుని చంపాలనే ప్రయత్నంలోనే హోలికని పిలిపించి, తన సోదరైనటువంటి హోలికని పిలిపించి ఆమెకు ఒక ప్రత్యేకకరమైనటువంటి వరం ఉంటుంది. ఆమెకు ఉన్నటువంటి వరం ఏంటంటే అగ్ని ఆమెను దహించలేదు. అంటే దహించకుండా అగ్ని వల్ల ఆమె దహనం కాదనమాట. అటువంటి వరం ఆమెకు ఉంటుంది. అందుకే ప్రహ్లాదుని చంపడానికి హిరణ్యకశిపుడు ఒక ఉపాయం ఆలోచించి హోలికను ప్రహ్లాదుని ఒడిలో అంటే హోలిక ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెడతారు. మంటల్లో కూర్చోమంటారు. తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని హిరణ్యకశిపుడు అనుకుంటాడు. హోలిక వరం వల్ల బ్రతుకుతుందని బ్రతుకుతుందని అతని యొక్క నమ్మకం. ఆమెకున్నటువంటి వరంతో ప్రహ్లాదుడు ఆమె మంటలు మండించుకుంటే కూడా అంటే ఆమె అగ్నికి ఆహుతి అయినా కానీ అగ్ని ఆమెను ఏమీ చేయదు. కాబట్టి మంటల్లో కూర్చుంటే ప్రహ్లాదుడు కూడా కాలిపోతాడని హిరణ్యకశిపుని యొక్క ప్లాన్. అందుకే ఆ రకంగా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అయితే ప్రహ్లాదుడు నిశ్చలమైనటువంటి భక్తితో మహావిష్ణువు ప్రార్థిస్తూ ఉండగా ఆ మంటల్లోనే హోలిక తగలబడిపోతుంది, అంటే దహించబడుతుంది. కానీ ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. చెడుపైన మంచి సాధించినటువంటి ఈ విజయానికి గుర్తుగానే హోలీకి ముందు రోజు రాత్రి హోలిక దహనం అంటే మంటలు వేయడం చేస్తారు. అంటే ఈ రకంగా జరుగుతుంది అనమాట. అలాగే కామదహనం అంటూ ఉంటారు. అంటే దక్షిణ భారతదేశ సాంప్రదాయంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మరియు దక్షిణ భారతదేశంలో మరొక కథ కూడా ఆశ్చర్యంలో ఉంది. అంటే తారకాసురుని వధించే కుమారస్వామి జననం కోసం శివుడు తపస్సును కూడా భగ్నం చేయడానికి మన్మధుడు కామదేవుడు ప్రయత్నిస్తారు. కోపించినటువంటి శివుడు తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ రోజే హోలీగా జరుపుకుంటారు కొందరు, అది కూడా నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా రంగులతో ఎందుకు ఆడుకుంటారు అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కృష్ణుడు తన చిన్నతనంలో తన ఛాయ తన యొక్క ఛాయ రంగు నల్లగా ఉంటుందని, రాధ రంగు తెల్లగా అంటే కృష్ణుడు కొద్దిగా నల్లగా ఉంటారు అనేసి రాధ తెల్లగా ఉంటుంది. రాధ తెల్లగా ఉందని భావించి బాధపడేవాడట కృష్ణుడు. అప్పుడు యశోదమ్మ సలహా మేరకు రాధ ముఖానికి రంగులు పోస్తాడు. అంటే రాధ అందంగా ఉంటుంది కాబట్టి కృష్ణుడు నల్లగా ఉంటాడు, బాధపడుతూ ఉంటుంది కాబట్టి అందంగా ఉన్నాం అంటే మనం ఎటు తెల్లగా కాలేం కాబట్టి అంటే రాధనే
నలుపుగా చేసేద్దాం అనేసి రంగులు పూస్తాడు. అలా గోపికలతో కలిసి రంగులు చల్లుకోవడం ఒక వేడుకగా కూడా మారిపోతుందని కూడా పురాణాల్లో ఒక కథ ఉంది. అందుకే హోలీ రోజున ప్రేమకు, సంతోషానికి చిహ్నంగా ఆ రంగులు జరుపుకుంటూ ఉంటాడు. రంగులు పూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చెడు పైన మంచి గెలిచినట్టుగా కూడా హిరణ్యకశిపుడు హోలిక యొక్క కథ రూపంలో కూడా మనకు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అధర్మం పైన ధర్మం విజయం సాధించడం. అంటే అహంకారం ఎంత పెరిగినా కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది. అన్యాయం రాజ్యమేలినా చివరికి ధర్మమే గెలుస్తుంది అనేది కూడా ఒక ఇది. అంతేకాకుండా సమానత్వం కూడా. అంటే రంగులు పూసుకునేటప్పుడు అందరూ ఒకేలాగా కనిపిస్తారు. కుల మత భేదాలు మరిచి అందరూ కలిసి మెలిసి ఉండేలాగా ఈ యొక్క పండుగను కూడా చాటు చెప్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది హోలీ యొక్క పండగ. హోలీ పండగకు రంగులు, హోలీ యొక్క చరిత్ర, హోలీ పండగకు ఉన్నటువంటి చరిత్ర, పురాణాల కథలు, అలాగే దానివల్ల ఉన్నటువంటి మంచి విశేషాలు కూడా. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్, షేర్, కామెంట్ చేసి బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మనం ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని